ఈరోజు క్లాస్లో మనం స్లైడ్ షో రివ్యూ చూద్దాం. మనం ఆల్రెడీ ఒక ఫైల్ సేవ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫైల్ని ఓపెన్ చేసుకుందాం. చూడండి, ఫైల్ ఓపెన్ అయింది కదా. నేను క్లాస్లో ఏం చేసాం, మనం డిజైన్ స్లైడ్కి డిజైన్స్ యానిమేషన్స్ అప్లై చేస్తాం. మనం ఏదైనా క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మోడిఫై చేసుకున్నప్పుడు ఏం చేస్తాం మనం, లేదా చేంజ్ చేసినప్పుడు సేవ్ క్లిక్ చేసుకుంటే సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్లైడ్ షోలో ఆప్షన్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి స్లైడ్ షోలో. ఫ్రమ్ బిగినింగ్ అంటే మనం క్రియేట్ చేసిన స్టార్టింగ్ స్లైడ్ ఉంది కదా, ఆ స్లైడ్ నుంచి మనకి స్లైడ్ షోలో షో వస్తుంది అనమాట. స్లైడ్స్ డిస్ప్లే అవుతాయి. స్లైడ్ షో షార్ట్ కట్ ఏంటి, F5. కీబోర్డ్లో F5 ఇచ్చారనుకోండి, స్లైడ్ షో వస్తుంది. ఇప్పుడు నేను ఇస్తున్నాను చూడండి. మనం ఆటోమేటికలీ ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. లేదంటే ఆన్ మౌస్ క్లిక్ అని చెప్తే, అది సెలెక్ట్లో ఉందనుకోండి, ఆన్ మౌస్ క్లిక్ అన్నప్పుడు మౌస్ క్లిక్ చేస్తేనే స్లైడ్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్క స్లైడ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఇచ్చాం కదా. యానిమేషన్స్ అన్నీ చూడండి ఎలా డిస్ప్లే అవుతున్నాయి. మనకు అవసరం లేదనుకోండి, ఇప్పుడు మధ్యలో ఆఫ్ వేయచ్చు అనమాట స్లైడ్. ఇక్కడ ఎండ్ షో దగ్గరికి వెళ్ళి ఎండ్ షో మీద క్లిక్ చేస్తే స్లైడ్ షో. ఫ్రమ్ బిగినింగ్ అని ఇస్తే స్టార్టింగ్ నుంచి మనం క్రియేట్ చేసిన స్లైడ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే మనం ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటామో అక్కడి నుంచి స్లైడ్ షో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను థర్డ్ స్లైడ్ నుంచి ఇస్తున్నాను. థర్డ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ క్లిక్ చేసి అప్పుడు అంటే ఫ్రమ్ బిగినింగ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటే స్టార్టింగ్ స్లైడ్ నుంచి వస్తుంది. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని కరెంట్ స్లైడ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు కరెంట్ స్లైడ్ అనేది స్టార్ట్ అవుతుంది షో అనేది. ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క షో ఒక్కొక్క టైప్ ఉంటుంది. కస్టమ్ షో ఉంటుంది, సెటప్ షో ఉంటుంది. ఇట్లా అయిపోయింది కదండి. ఇక్కడ మళ్ళీ ఎండ్ షో క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఏమనుకున్నాం, డైరెక్ట్గా స్లైడ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే గో టు స్లైడ్. నెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్ 1 మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ కస్టమ్ స్లైడ్ షో అంటే ఏంటి, కస్టమ్ స్లైడ్ షోలో ఇప్పుడు మనం ఫ్రమ్ బిగినింగ్ స్లైడ్ అని ఇచ్చినప్పుడు క్రియేట్ చేసిన స్లైడ్స్ 1 to 10 అదే ఆర్డర్లో స్లైడ్ షోలో స్లైడ్స్ వస్తాయి. అలా కాకుండా కస్టమ్ స్లైడ్ షోలో మనకు కావాల్సిన స్లైడ్స్ని మనకు కావాల్సిన ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు కస్టమ్ షోస్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. ఇక్కడ 8 స్లైడ్స్ ఉన్నాయి మనం క్రియేట్ చేసుకున్నవి. స్లైడ్ షో నేమ్ ఇస్తే ఇవ్వచ్చు, లేదా కస్టమ్ షో అన్నైనా ఉంచవచ్చు. మనకు ఫస్ట్ 8 స్లైడ్స్లో ఫస్ట్ 6th రావాలనుకున్నాం. 6th స్లైడ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేయాలి. తర్వాత 3rd రావాలనుకున్నాం, యాడ్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేసుకోవాలి స్లైడ్ని, యాడ్ క్లిక్ చేయాలి. డిఫరెంట్ పిక్చర్స్ అని సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేయాలి. తర్వాత ఫస్ట్ స్లైడ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ క్లిక్ చేయాలి. ఈ 8 స్లైడ్స్లో నాకు ఈ 4 స్లైడ్స్ చాలు షోలో, మిగతా అవసరం లేదనుకుందాం. ఇలా సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి. ఇక్కడ షో కనిపిస్తుంది కదా, షో మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న స్లైడ్స్ మనకు కావాల్సిన ఆర్డర్లో వస్తాయన్నమాట. ఇక్కడ ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్నీ. క్రియేట్ చేసిన స్లైడ్స్ అన్నీ రావాలనుకుంటే అది సెటప్ షోలో వస్తుంది, లేదా మనం స్టార్టింగ్లో ఫ్రమ్ బిగినింగ్ అని చేసాం కదా, అక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఎండ్ షో క్లిక్ చేయండి. ఓకే, షో అయింది కాబట్టి ఎండ్ షో. ఇక్కడ సెటప్ షో
సెటప్ షో క్లిక్ చేయండి. ఇక్కడ స్లైడ్ షోస్ ఉన్నాయి కదా, ఆల్ ఫ్రమ్. ఆల్ అంటే క్రియేట్ చేసిన స్లైడ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఓకే అని ఇచ్చి ఫస్ట్ స్లైడ్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ బిగినింగ్. ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి చూడండి. ఇక్కడ స్లైడ్స్ అన్ని స్లైడ్స్ ఇలా ప్లే అవటానికి కూడా, డిస్ప్లే అవటానికి మనం మామూలుగా టైం కూడా అప్లై చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న స్లైడ్స్ అన్నీ వస్తాయి. డిఫరెంట్ యానిమేషన్స్ ఇచ్చాం కదా, చూడండి అన్ని ఎలా వస్తున్నాయి. అయిపోయింది, షో కంప్లీట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎండ్ షో క్లిక్ చేయండి. ఈసారి ఏం చేద్దాం, సెటప్ షో క్లిక్ చేసి ఫ్రమ్ సెలెక్ట్ చేసుకుని 1 to 8 స్లైడ్స్ ఉన్నాయి. నాకు 3rd స్లైడ్ నుంచి రావాలి, అలాగే 6th స్లైడ్ వరకే రావాలి కాబట్టి ఇక్కడ డిక్రీజ్ బటన్ అనమాట. 3 to 6 స్లైడ్సే రావాలి షోలో. ఓకే ఇచ్చేయండి. చూడండి అక్కడ 3rd స్లైడ్ నుంచి స్టార్ట్ అయింది, 4th. అందుకే స్లైడ్స్ మీద మనం ఏ స్లైడ్ వస్తుంది, ఏ స్లైడ్ రావట్లేదు చూసుకోవడానికి స్లైడ్ మీద నెంబర్ కంపల్సరీ ఉండాలి. స్లైడ్ మీద నెంబర్స్ రావాలంటే ఏ ఆప్షన్లోకి వెళ్ళాలి, ఇన్సర్ట్లోకి వెళ్ళి స్లైడ్ నెంబర్ కానీ డేట్ అండ్ టైం ఆప్షన్ కానీ ఇవ్వాలి. షో అయింది కదండి. ఇక్కడ మళ్ళీ ఎండ్ షో క్లిక్ చేయండి. మళ్ళీ సెటప్ షోలోకి వెళ్ళి అన్ని స్లైడ్స్ రావాలనుకుంటే అప్పుడు మళ్ళీ ఆల్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చేయాలన్నమాట. మళ్ళీ అన్ని స్లైడ్స్ వస్తాయి. ఇక్కడ హైడ్ స్లైడ్ అంటే ఏంటి, మనం ఇచ్చే స్లైడ్ షోలో మనకి షో అవ్వకుండా ఉండాలి. ఆ స్లైడ్స్ హైడ్ అవ్వాలి. అంటే ఏ స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో చూసుకోండి. ఇక్కడ 3rd స్లైడ్ సెలెక్ట్ చేశాను, హైడ్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ 6th చేశాను, హైడ్ స్లైడ్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఏ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ హైడ్ స్లైడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మొత్తం ఎన్ని స్లైడ్స్ చేశాను, 3 స్లైడ్స్ హైడ్ చేశాను నేను. ఉన్న 8 స్లైడ్స్ 5 స్లైడ్సే రావాలి మన షోలో. సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి ఇక్కడ ఫ్రమ్ బిగినింగ్ అని. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ స్లైడ్ నుంచి వస్తుంది కదా షోలో, హైడ్ చేసిన స్లైడ్స్ వస్తున్నాయా లేదా. 3rd స్లైడ్ హైడ్ చేశాను, 6th ఇచ్చేసాను, 8 ఇచ్చేసాను. ఈ 3 స్లైడ్స్ హైడ్ చేశాను, అవి వచ్చాయలేదు చూడండి. 3rd రాలేదు, 4th వచ్చింది. మళ్ళీ 5th స్లైడ్ వచ్చింది. అయిపోయింది. 8th హైడ్ చేసాం కూడా ఏ స్లైడ్ రాలేదు. మళ్ళీ ఎండ్ షో క్లిక్ చేసి ఈ హైడ్ చేసిన స్లైడ్స్ మళ్ళీ మనకి రావాలనుకుంటే ఏ స్లైడ్ హైడ్ చేసామంటే డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మనకి హైడ్ స్లైడ్ అని. ఈ స్లైడ్కి డిఫరెన్స్ ఏంటంటే మనం హైడ్ చేసిన స్లైడ్ మీద పక్కన నెంబర్ ఉంటుంది చూడండి. స్లైడ్ మీద కాదు, స్లైడ్ పక్కన నెంబర్ 3, 4, 5 ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ అక్కడ హైడ్ స్లైడ్ అనేది యాక్టివ్లో ఉంటుంది, అలాగే క్రాస్గా క్లిక్ చేసినట్టు ఉంటుంది. అదే మనకి గుర్తనమాట. ఈ స్లైడ్ హైడ్లో ఉంది చూడండి. ఇక్కడ 6th స్లైడ్ చేశాను, మళ్ళీ హైడ్ స్లైడ్ క్లిక్ చేయండి. మళ్ళీ 8th స్లైడ్కి వెళ్ళండి, క్లిక్ చేసి ఏ స్లైడ్ మీద క్లిక్ చేయండి. ఇది హైడ్ స్లైడ్. ఫ్రమ్ బిగినింగ్ అంటే స్లైడ్ షోలో అన్ని స్లైడ్స్ క్రియేట్ చేస్తే 1 to 10 ఆర్డర్లో వస్తాయి. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న స్లైడ్ నుంచి వస్తాయి షోలో. కస్టమ్ స్లైడ్ షో అంటే ఏంటి, కస్టమ్ స్లైడ్ షో అంటే మనకు కావాల్సిన ఆర్డర్లో మనకు కావాల్సిన స్లైడ్స్ మాత్రమే షోలో రావడానికి యూజ్ చేసేది కస్టమ్ స్లైడ్ షో. సెటప్ షో అంటే సెలెక్ట్ చేసుకున్న స్లైడ్స్ రావాలా, ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రావాలి అలా సెలెక్ట్ చేసి. హైడ్ స్లైడ్ అంటే స్లైడ్ షోలో స్లైడ్ రాకుండా చేయడానికి యూజ్ చేసేది హైడ్ స్లైడ్ అనమాట. ఇక్కడ రీహాస్ టైమింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ టైం అప్లై అవుతూ ఉంటుంది స్లైడ్కి. ఒకటి ఇక్కడ స్లైడ్, మిగతా స్లైడ్స్ అన్నిటికీ ఎంత టైం పడుతున్నది ఇక్కడ రొటేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేయండి, గో టు స్లైడ్కి వెళ్ళి మళ్ళీ 2nd స్లైడ్. ఇలా ఇక్కడేమో స్లైడ్స్ అన్నిటికీ డిస్ప్లే అవడానికి ఎంత టైం పడుతుందో అక్కడ కనిపిస్తుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట.
మళ్ళీ గో టు స్లైడ్కి వెళ్ళి థర్డ్ స్లైడ్. మనకు వద్దనుకోండి ఎండ్ స్లైడ్. ఒక్కొక్క స్లైడ్ ఎక్కువ ఒక్కొక్క స్లైడ్ తక్కువ అలా టైం అప్లై అవుతూ ఉంటుంది. కాబట్టి అన్ని స్లైడ్స్ సేమ్ టైం రావాలనుకున్నప్పుడు ఇక్కడ యానిమేషన్స్ ఉంటాయి కదా, ఒక్కసారి యానిమేషన్స్కి వెళ్ళి ఇక్కడ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ పక్కన టైం అప్లై ఉంటుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. 1 సెకండ్ 2 సెకండ్స్ సెలెక్ట్ చేసుకుని అప్లై టు ఆల్ అని ఇచ్చేయండి. ఇచ్చేస్తే మీకు ఆ 2 సెకండ్స్ 3 సెకండ్స్ అనేది అన్ని స్లైడ్స్కి సేమ్ టైమింగ్ వస్తుంది అనమాట. అలా రావడానికి నెక్స్ట్ స్లైడ్ షోలో ఇప్పుడు రివ్యూ చూడండి. రివ్యూలో ఏమేమి ఉన్నాయి? స్పెల్ చెక్ చేసుకోవడం. స్పెల్ చెక్ అంటే ఏంటంటే మనం రాసిన మ్యాటర్లో ఏదైనా ఒక వర్డ్ స్పెల్లింగ్ సెషన్ ఏమైనా ఉన్నా చెక్ చేసుకోవడానికి, లేదా ఒక వర్డ్ ప్లస్ ఇంకోటి అంటే చెక్ చేసుకున్నప్పుడు ఏదైనా చేంజ్ చేసుకోవడానికి వర్డ్ని యూజ్ చేస్తారనమాట. ఈ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ షార్ట్ కట్కి చూడండి, అక్కడ F7 కనపడుతుంది. ఇప్పుడు ఏదైనా మ్యాటర్ ఇలా ఉందనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకున్నాము, స్పెల్ చెక్ క్లిక్ చేస్తామనుకోండి, కొన్నిట్లో కింద అండర్లైన్లా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సజెషన్ ఉంటే సజెషన్, ఇక్కడ భద్రాచలం అని ఉంది, ఇక్కడ సజెషన్ చూపిస్తుంది. అదే మ్యాటర్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఇగ్నోర్ ఆలని ఇచ్చేయండి, కింద అండర్లైన్ పోతుంది. ఇట్లా చూడండి ఒకసారి, చేంజ్ టు అని వస్తుంది. అంటే క్యాపిటల్ ఉన్నట్టు ఇలా ఉందన్నమాట. చేంజ్ అని క్లిక్ చేసాం అనుకోండి చేంజ్ అవుతుంది. లేదు ఇగ్నోర్ అదే కావాలి అనుకున్నప్పుడు ఇగ్నోర్ ఆల్. మనం కావాలని పెట్టుకున్నాం కాబట్టి అలాగే ఉంచుతాం. ఇది సింగపూర్ అని ఉంది, ఇట్లా ఇగ్నోర్స్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ మార్కింగ్లో వచ్చింది. కాలేజ్ అని COLOG అని ఉంది. COG కాగ్ అని సెలెక్ట్ చేసుకుని చేంజ్ అన్నాను అనుకో చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫోన్ అని ఉంది, క్లిక్ చేసి PHN ఫోన్ నెంబర్కి నేను PHN1 టైప్ చేశాను, కానీ ఫోన్ అని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. లేకపోతే ఫినాల్ ఉంది, ఫోన్ ఉంది, ఏది ఇక్కడ ఒకటి సజెషన్ చూపిస్తుంది అది. ఇప్పుడు నేను ఫోన్ అని చేంజ్ కావాలనుకుంటే చేంజ్ క్లిక్ చేయండి, ఫోన్కి చేంజ్ అవుతుంది. లేదు అలాగే ఉండాలి అనుకున్నప్పుడు ఇగ్నోర్ ఆల్ అని ఇచ్చేస్తే కింద అండర్లైన్ పోతుంది. మనకు కావాల్సిన మ్యాటరే ఉంటుంది అనమాట. ఇలా చెక్ చేసుకోవచ్చు. దీన్ని స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ అంటారనమాట. షార్ట్ కట్కి F7. ఓకే, క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ కామెంట్స్ చూడండి. ఇక్కడ ఏదైనా ఒక పిక్చర్ కానీ లేకపోతే ఏదైనా తీసుకుని ఇలా ఉంది. ఈ బాక్స్ నేను చిన్న నోట్ లాగా రాసుకోవాలి, కామెంట్ ఇవ్వాలనుకున్నాను అనుకో, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని న్యూ కామెంట్ క్లిక్ చేయండి. కంప్యూటర్ సెంటర్ అని టైప్ చేస్తున్నాను. ఇలా బయట క్లిక్ చేయండి. టైప్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సార్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ న్యూ కామెంట్ అని క్లిక్ చేసి ఇక్కడ స్మాల్ సిటీ అని పెడుతున్నా. స్మాల్ సిటీ. ఓకే, బయట క్లిక్ చేయండి. అలా ఆప్షన్ టైప్ చేయడం అయిపోయిన తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మరి మనకు ఎలా ఓపెన్ అవుతుంది కామెంట్ అనేది? ఇక్కడ ఒక సింబల్ లా కనిపిస్తుంది చూడండి, Y1 Y2 అంటే ఇట్లా దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం రాసిన మ్యాటర్ ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి అక్కడ కంప్యూటర్ సెంటర్. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా స్మాల్ సిటీ. అలా 2-3 చోట్ల ఇచ్చారనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఎడిట్ కామెంట్, డిలీట్ కామెంట్, ప్రీవియస్ కామెంట్, నెక్స్ట్ కామెంట్. ఎడిట్ కామెంట్ అన్నా అనుకోండి, ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎడిట్ కామెంట్ అంటే ఇక్కడ క్లిక్ చేసి చూడండి, స్మాల్ సిటీ తీసేసి స్మాల్ విలేజ్ అని పెడదాం అనుకుంటున్నాను. స్మాల్ విలేజ్. చూడండి ఇక్కడ విలేజ్. బూర్గంపాడు మండల్కి బిఆర్జీ మండల్ అని పెడదాం. BL మండల్. ఇలా బూర్గంపాడు మండలంలో స్మాల్ విలేజ్ అనేది మనం పెట్టుకున్నాం. సారపాటు ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ నెక్స్ట్ ప్రీవియస్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ప్రీవియస్ ఫస్ట్ క్రియేట్ చేసింది వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ నెక్స్ట్ తర్వాత క్రియేట్ చేసిన కామెంట్ అనేది వస్తుంది అనమాట. ఒక 5-6 అలా ఉన్నప్పుడు, కామెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీవియస్ ఏది, నెక్స్ట్ ఏది, నెక్స్ట్ ఏదని అలా చూసుకోవచ్చు అనమాట. మనకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్లో. కొంచెం న్యూ కామెంట్ అంటే న్యూగా ఇవ్వడానికి, ఎడిట్ కామెంట్ అంటే
మనం ఆల్రెడీ టైప్ చేసుకున్న దాన్ని మ్యాటర్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ కామెంట్. డిలీట్ కామెంట్ అంటే డిలీట్ చేసుకోవడానికి. ప్రీవియస్ అంటే అంతకుముందు క్రియేట్ చేసుకుని ప్రీవియస్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ అంటే తర్వాత ఉన్నదని ఇలా సెలెక్ట్ చేసుకోండి. డిలీట్ కామెంట్ క్లిక్ చేసి డిలీట్ కామెంట్. ఇవి రివ్యూలో మనకున్నాయి. నెక్స్ట్ వ్యూలో చూడండి ఒక్కొక్కటి. నార్మల్ వ్యూ, మనం స్లైడ్స్ క్రియేట్ చేసే వ్యూనే నార్మల్ వ్యూ అంటారు. చూడండి ఇక్కడ ఏ స్లైడ్ మీద క్లిక్ చేస్తే ఆ స్లైడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది నార్మల్ వ్యూ. స్లైడ్ సార్టర్ వ్యూ అంటే ఒకసారి చూడండి. ఇక్కడ క్రియేట్ చేసిన స్లైడ్స్ అన్ని పక్క పక్కనే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి అన్నమాట. ఇట్లా దీన్ని స్లైడ్ సార్టర్ వ్యూ అంటారు. ఒక్కొక్క వ్యూ ఒక్కోలా ఉంటుంది. నార్మల్ అంటేనేమో మనం క్రియేట్ చేసేదే నార్మల్ వ్యూ అనమాట. నెక్స్ట్ నోట్ పేజ్ వ్యూ అని చూడండి. ఇక్కడ నోట్స్ పేజ్ అని క్లిక్ చేస్తే చూడండి పైన స్లైడ్ క్రియేట్ చేసుకుని దానికి సంబంధించిన మ్యాటర్ ఏదైనా నోట్ రాసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ టు యాడ్ టెక్స్ట్ అని ఉందా, ఇక్కడ రాసుకోవచ్చు. మనకు కావాల్సిన మ్యాటర్ ఏదో ఒకటి, ఆ కంట్రీకి సంబంధించిందో ఏదో ఒకటి అట్లా మ్యాటర్ రాసుకోవచ్చు. ఇది నోట్స్ అనమాట. అంటే పైన స్లైడ్ ఉంటుంది, కింద దానికి సంబంధించిన మ్యాటర్ రాసుకునేది నోట్స్ పేజ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ నార్మల్కి వచ్చేయండి. నార్మల్ అంటేనేమో క్రియేట్ చేసేది, స్లైడ్ సార్టర్ అంటేనే క్రియేట్ చేసిన స్లైడ్స్ అన్ని ఇక్కడ పక్క పక్కనే ఉంటాయి. నోట్స్ పేజ్ అంటే మ్యాటర్ రాసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ మనం స్లైడ్ షోకి వద్దాం. స్లైడ్ షో క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇచ్చాము. స్టార్టింగ్ నుంచి స్లైడ్ షో వస్తుంది చూడండి. ఇక్కడ యానిమేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా కావాలంటే అలా యానిమేషన్స్ అప్లై చేసుకోవచ్చు. కలర్స్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇవ్వచ్చు అనమాట. ఫాంట్ కలర్ కానీ బోర్డర్స్ కలర్స్ కానీ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు. షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, పిక్చర్స్ పెట్టుకోవచ్చు స్లైడ్ మీద. స్లైడ్స్ అన్నీ అయిపోయాయి కదా. ఇక్కడ మామూలు క్లిక్ చేసినా చేస్తుంది, స్లైడ్ షో ఆప్షన్ వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఎండ్ షో అని క్లిక్ చేసినా ఎండ్ షో మీద క్లోజ్ అవుతుంది ఇలా. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ అవుట్ మాస్టర్ అని క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఇలా వస్తుంది. స్లైడ్ కంటే పేజ్కి ఎన్ని స్లైడ్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ హ్యాండ్ అవుట్స్ అనమాట. ఇక్కడ క్లోజ్ మాస్టర్ క్లోజ్ క్లిక్ చేస్తే క్లోజ్. మళ్ళీ వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి నోట్స్ మాస్టర్ అని ఇచ్చారనుకో ఇలా ఉంటుంది. మ్యాటర్ రాసుకోవడానికి ఇక్కడ ఏదైనా రావాలనుకో మాస్టర్ టెక్స్ట్ స్టైల్స్ అని ఉంది కదా, సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అని ఇలా ఉంది కదా. మ్యాటర్ ఏదైనా రాసుకోవడానికి యూజ్ చేసేది ఇది. మళ్ళీ క్లోజ్ మాస్టర్ వ్యూ క్లిక్ చేయండి. మళ్ళీ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ రూలర్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. మనం ఇప్పుడు క్రియేట్ చేసేటప్పుడు మనకు రూలర్తో పని లేదు. వర్డ్లో అయితే రూలర్ మార్జిన్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనకు పవర్ పాయింట్లో స్లైడ్స్ కాబట్టి రూలర్ పని లేదు, కాబట్టి మనం యాక్టివ్లో పెట్టుకోలేదు. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనిపిస్తే రూలర్ క్లిక్ చేయండి. హారిజాంటల్ రూలరు, వర్టికల్ రూలర్. లేదు అవసరం లేదు అనుకున్నప్పుడు రూలర్ బాక్స్లో క్లిక్ చేయండి. టిక్ మార్క్ పోతుంది, రూలర్ కనిపిస్తుంది. గ్రిడ్ లైన్స్ అంటే చూడండి ఇక్కడ డాటెడ్ లైన్స్ లా కనిపిస్తుంది. ఏదో షోగా కనిపించడానికి యూజ్ చేయడానికి అంతే తప్ప దానివల్ల యూజ్ ఏమి ఉండదు. కావాలంటే ఇవ్వచ్చు డిజైన్ చేసినట్టు, లేదంటే క్లిక్ చేయండి వద్దనుకుంటుంది. నెక్స్ట్ జూమ్ క్లిక్ చేయండి. స్లైడ్ సైజ్ పెంచుకోవడం తగ్గించుకోవచ్చు అనమాట. ఫస్ట్ 33 ఇచ్చాను అనుకోండి, చూడండి ఇక్కడ 33 సెలెక్ట్ చేసుకుని ఓకే, స్లైడ్ సైజ్ తగ్గింది. మళ్ళీ జూమ్లోకి వెళ్ళి 50 సెలెక్ట్ చేసుకుని ఓకే, కొంచెం ఇంక్రీజ్ అయింది. అంటే స్లైడ్ సైజెస్ అనమాట. 66 సెలెక్ట్ చేసుకున్నాను ఓకే, ఇంకొంచెం పెరిగింది. మనం యూజ్ చేసేది 66 అనమాట. 100 ఇచ్చి సెలెక్ట్ చేసుకుని ఓకే, చూడండి ఇక్కడ విండోని దాటిపోతుంది. మళ్ళీ జూమ్లోకి వెళ్ళి సార్ 200 ఇచ్చామనుకో ఇంకొంచెం పెరుగుతుంది అనమాట. ఇలా 400 అంటే ఇంకా కొంచెం ఎక్కువ. అలా కాకుండా 100 ఫిట్ సెలెక్ట్ చేసుకుంటే ఓకే, ఉండాల్సినంత ఉంటుంది. అంటే విండో సార్ ఫిట్ టు విండో అని ఉందా, ఇలా సెలెక్ట్ చేసుకుని 200 సెలెక్ట్ చేసుకుని లేదా 400 సెలెక్ట్ చేసుకుని ఓకే ఇవ్వండి, ఇలా వస్తుంది.
ఇలా వచ్చిన తర్వాత మీరు విండోకి మాత్రం ఫిట్ అయ్యేలా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫిట్ టు విండో క్లిక్ చేయాలి. ఇలా చూడండి కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కలర్ గ్రే స్కేల్ క్యూబ్ బ్లాక్ అండ్ వైట్ మోడ్ అని ఉంది చూడండి. కలర్ అంటే మనం స్లైడ్స్ అన్ని క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఫాంట్ కలర్స్ అనేసి కలర్. నెక్స్ట్ గ్రే స్కేల్ అని ఉంది ఇక్కడ చూడండి, క్లిక్ చేయండి. అక్కడ గ్రే స్కేల్లో మళ్ళీ ఇలా ఎన్ని మోడల్స్ ఉన్నాయో, బ్లాక్ విత్ వైట్ ఫిల్, లేదు బ్లాక్ విత్ గ్రే స్కేల్ ఫిల్, గ్రే విత్ వైట్ ఫిల్, ఇన్వర్స్ గ్రే స్కేల్, లైట్ గ్రీన్, గ్రే స్కేల్, ఇట్లా ఆప్షన్స్ అన్నమాట. గ్రే స్కేల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చింది, కలర్ రావాలి కాబట్టి మనకి బ్యాక్ టు కలర్ వ్యూ. నెక్స్ట్ మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ అని ఉంది. ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ మళ్ళీ అందులో వైట్, బ్లాక్ విత్ వైట్ ఫిల్, బ్లాక్ విత్ గ్రే స్కేల్ ఫిల్, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ అనమాట. స్లైడ్స్ మనం ఎలా అప్లై చేసుకోవచ్చు చూడండి. బ్లాక్ బ్యాక్గ్రౌండ్స్ ఇలా వస్తుంది. మనం మళ్ళీ బ్యాక్ టు కలర్ వ్యూ క్లిక్ చేయండి. వ్యూలోకి వెళ్ళి ఇప్పుడు న్యూ విండో అంటే సేమ్ విండో కాపీ అవుతున్నప్పుడు ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 అని ఉంది. న్యూ విండో క్లిక్ చేయండి, ఇక్కడ 2 అని వస్తుంది. కాకపోతే సేమ్ విండో సేమ్ స్లైడ్స్ అన్ని సేమ్ కాపీ అవుతుంది. నెక్స్ట్ అరేంజ్ ఆల్ చూడండి, ఓపెన్ చేసిన ఫైల్స్ అన్ని ఏమవుతాయి అనమాట, ఇక ఒకదాని పక్కన ఒకటి ఇలా మనకి కనిపిస్తాయి. అరేంజ్ ఆల్ అని క్లిక్ చేస్తే ఇందులో ఏదో ఒక ఫైల్ మనం మ్యాక్సిమైజ్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. క్యాస్కేడ్ అని క్లిక్ చేయండి, ఒక దాని మీద ఒకటి వస్తుంది. ఇట్లా మౌస్ పాయింటర్తో మూవ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ మ్యాక్సిమైజ్ క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ స్విచ్ విండోస్ అని ఉంది, అంటే మనం ఏ విండోలో యాక్టివ్గా ఉన్నామో చూపిస్తున్నాం. టిక్ మార్క్ చేస్తుంది చూడండి. ఇక్కడ అక్కడ 1 ఉంది, 2 ఉంది. దేన్ని క్లిక్ చేస్తుంది, 2లో ఉన్నాం కాబట్టి 2 క్లిక్ చేస్తుంది. అదే 1 సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, 1 యాక్టివ్లో ఉంటుంది, క్లిక్ చేస్తుంది. దానికోసం స్విచ్ విండోస్ చూపిస్తుంది. ఇవి వ్యూలో ఆప్షన్లు: స్లైడ్ షో, రివ్యూ, వ్యూ.